హాయ్ అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా గొంతైతే ఇంకా కరెక్ట్ కాలేదండి. అప్పుడు దాకైతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి జలుబు వల్ల. ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే మా అమ్మాయి చూడండి డ్రాయింగ్ వేస్తుంది, కలర్స్ రుద్దుతుందనమాట. ఈ పెయింటింగ్ ప్యాలెట్స్ ఇవన్నీ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట పిల్లలకి. సో వాళ్ళైతే ఇంకా ఆ విధంగా ఆడుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ డే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చిందనమాట. చాలా సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత చాలా డేస్ తర్వాత వెళ్ళింది కదా, తన ఆనందం అనమాట అదైతే. ఇంక మా పాప స్కూల్కి వెళ్తే ఈ యొక్క పేపర్ ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకి సైన్ చేయించుకొని రమ్మని చెప్పారంట పేరెంట్స్ని ఫిలప్ చేసేసి. ఏంటమ్మా ఇదంటే ఇట్లా సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వ్యాక్సిన్ మమ్మీ అని చెప్పింది. వ్యాక్సిన్ వేస్తారంట, క్యాంప్ పెట్టారంట వాళ్ళ స్కూల్లో. ఇది గర్ల్స్కి ఇప్పుడు చాలా చేస్తున్నారు కదండి వ్యాక్సిన్, చాలా ఇంపార్టెంట్ అంట. ఈ సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఈ యొక్క వ్యాక్సిన్ని వేస్తున్నారు 9 నుంచి 15 లోపు గర్ల్స్కి అనమాట. సరే ఇప్పుడు మంచిదే కదా అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేశారు మా వారు. చేసి ఇది ఓకే మంచిది అని చెప్పిన తర్వాతే ఇంకా మేము ఫిలప్ చేసి ఇచ్చామన్నమాట. స్కూల్లోనే వేస్తారని చెప్పారు. మరి ఒక 2 డేస్లో వేస్తారనుకుంటా వాళ్ళకి వ్యాక్సిన్ అయితే. ఇంకా మా వారేమో ఇట్లా స్కూల్ యూనిఫామ్స్ కొన్ని ఉంటే ఐరన్ చేస్తున్నారనమాట నైట్ కూర్చొని. అది కూడా నేను ఐరన్ రాదండి నాకు అంతగా ఐరన్ చేయడం మొత్తం. అందుకనే మా వారే చేస్తుంటారు ఐరన్ అయితే. సో అప్పుడప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు ఐరన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడేమో మా ఇంకా మార్నింగ్ అనమాట ఇదైతే. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళడానికి రెడీ. అసలు ఎంత ఇబ్బంది పెట్టిద్దో చూడండి. అసలు తొందరగా రెడీ అవ్వదు, అన్నీ తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట తనకైతే. సో అలా చేస్తుంటుంది అనమాట, తన గోల అనమాట పొద్దున్నే. ఇక్కడేమో నేను ఆల్రెడీ మా పెద్దమ్మాయి సనం వెళ్ళిపోయిందనమాట స్కూల్కి. మెంతుకూర పప్పు చేశాను, మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను కదండి మెంతుకూర. సో ఆ మెంతుకూర పప్పు అయితే చేశాను. ఇక్కడేమో పెసరట్టు వేసాను అనమాట. పెసరలు దానికి ఉల్లిపాయ, సో దానికోసం అయితే ఉల్లిపాయ కోస్తున్నాను అనమాట. కరేపాకు చూడండి అసలు సరిగ్గా ఉండట్లేదండి. ఎంతో వెతికితే ఇది కనిపించిందంట మా వారికి. నేనైతే పప్పులో కొంచెం వేసాను, ఇంక ఇదేమో చట్నీలోకి బాగుంటుందని పెట్టేశాను అనమాట. అంటే ఇప్పుడు మొక్కలకైతే పురుగు పడుతుంది కదండి, సరిగ్గా ఉండట్లేదనమాట. అది చూడండి మా చిన్నమ్మాయి ఇంకా రెడీ అవ్వదు, ఇట్లనే చేస్తుంటుందండి. స్కూల్కి వెళ్ళేదాకా తన గోల ఇట్లనే ఉంటుంది. తన అల్లరి అయితే ఈ విధంగానే చేస్తుంటుంది అనమాట. మా వారైతే ఇంకా రెడీ చేయడానికి తీసుకెళ్తూ ఉంటారు, తొందరగా అరుస్తూ ఉంటారు. ఈరోజైతే క్లాత్స్ చాలా ఉన్నాయన్నమాట వేసేవి. సో టైం అయితే 8 అయిపోయిందండి. చూడండి ఇప్పుడు వస్తున్నాడండి సూర్యుడు అయితే. అసలు ఎంత మంచిగా కనిపిస్తుండో కదా, అసలు మంచిగా అనిపిస్తుంది అనమాట. అసలు మార్నింగే అసలు తూర్పు వాకిలి అయ్యేసరికి మంచిగా వస్తుంది. విలేజ్ అంటే ఇదేనండి, హాయిగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట విలేజ్లోనైతే. ఇక్కడేమో ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చానండి నేను ఈ స్ట్రీట్ లిల్లీ ఇవన్నీ మొక్కలు నాటుదామని చెప్పేసి తీసుకొచ్చానమాట. సో ఇవి కుదరట్లేదు వేయాలి, బట్ వాటర్లో పెడితే మాత్రం మంచిగానే ఉంటున్నాయి, ఏం చనిపోవట్లేదు, బాగానే ఉంటున్నాయి అనమాట. ఇలా వాటర్లో పెడితే ఇవైతే చిలక ముక్కు చెట్టు అది. సో నాటాలి, బయట నాటాలా లేకపోతే ఇంట్లో కుండీలో వేయాలా అనేది కొంచెం ఆలోచిస్తున్నాను. బయట ఏమో కోళ్ళ బెడద ఎక్కువైపోయిందండి, అసలు కోళ్ళు ఉండనియట్లే. ఏ మొక్కనైనా అసలు ఏకి పారేస్తున్నాయి అసలు. ఇంకా అదే ఆలోచిస్తున్నాను అనమాట. ఎక్కువైపోయినాయి అసలు కోళ్ళు, పొద్దున్నుంచి అరుపులే అరుపులు అసలు కోళ్ళవైతే. అసలు అబ్బా మామూలుగా ఉండట్లేదు. ఇదేమో స్నేక్ ప్లాంట్, నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటి నుంచి, అంటే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చానమాట. సో అది కటన్ తగిలేసి ఆ కుండీ పడిపోతే సో దాంట్లో నుంచి స్నేక్ ప్లాంట్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. సో దాన్ని నేను ఏం చేశానంటే ఇలా ఒక కుండీలో వేసి పెట్టాను, అలా బతికిద్దిలే అని చెప్పేసి. బతికిద్ది అనుకుంటున్నాను నేనైతే. సో ఇంకా టైం అయితే అయిపోతుంది ఫాస్ట్గా. ఇంకా నేనేమో మా పిల్లకి జడేస్తున్నాను. ఇది 2 జడలు వేసుకోమ్మా అంటే వినట్లేదండి. నాకు ఇలాంటి జడే కావాలి, ఇదే కావాలని చెప్తే ఇంకా పోనీటైల్ లాగా వెయ్యి అంటండి. సో ఇలా ఉంటాయన్నమాట తన రిక్వైర్మెంట్స్. అయినా కానీ నేను వద్దు అలా వేసుకుంటే ఎట్లా, స్కూల్లో రానివ్వరు ఏదో ఒకటి చెప్పేసి ఇలా వేస్తూ ఉంటానన్నమాట. సో వినదనమాట. ఇంకా పిల్లలు అంతే కదండి. ఇప్పుడు ఇంకా వాళ్ళకి నచ్చింది చెయ్యాలి ఇప్పుడు పేరెంట్స్. మనప్పుడైతే మన పేరెంట్స్ వినకపోతే 4 తగిలిచ్చేవాళ్ళు. ఇప్పుడు కొట్టడం కూడా ఉండట్లేదండి, కొట్టకముందే వాళ్ళే
కొట్టక ముందే వాళ్ళే ముందే ఏడవడము, ముందే అలగడము ఇలాంటివి జరుగుతున్నాయన్నమాట. మళ్ళీ వాళ్ళని ఎక్కడ బతిమిలాడాలి ఇంకా మళ్ళీ అని చెప్పేసి అలా కొట్టకుండా ఉండాల్సొస్తుంది. అదే మనం ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాం. మన పేరెంట్స్ 4 తగిలిచ్చి కర్ర తీసుకొని కొడితే సైలెంట్‌గా ఎళ్ళేవాళ్ళం స్కూల్‌కి. సో, అదనమాట. ఇక్కడేమో మా వారైతే మా పాపకి మురుకులు పెడుతున్నారు స్నాక్స్‌కి. మంచి టేస్టీగా ఉన్నాయండి అసలు మురుకులైతే. ఇంక మంచిగా తీసుకెళ్తున్నారు పిల్లలైతే ఇంక స్నాక్స్ కింద. ఇక్కడేమో ఇంకా పెసరట్టయితే వేస్తున్నాను. ఆ ఐరన్ పెనం మంచిగా పనిచేస్తుందండి అసలు ఐరన్ పెనం అయితే. ఫస్ట్ దోస కదా! కొంచెం సరిగ్గా రాదనమాట. నెక్స్ట్ నుంచి బానే వస్తది. కొంచెం సీజనింగ్ చేసుకుంటూ ఉండాలి. అంతే మెయింటైన్ చేసుకుంటే మనకి ఐరన్ తవ అనేది చాలా మంచిగా పనిచేస్తుందనమాట. సో, కొంచెం జీలకర్ర కూడా వేశాను. బావుంటుంది గదా! మా వారికి ఇష్టం అనమాట. సో, అందుకని వేశాను. హ్మ్. కొ నాన్ స్టిక్ అయితే ఏంటంటే కొన్ని రోజులకి ఖరాబ్ అయితది కానీ నా ఐరన్ పెనం అయితే మనం ఎన్ని రోజులైనా ఇలానే యూజ్ చేసుకోవచ్చండి. నిజంగా బానే ఉంటుంది. టేస్ట్ గూడా బానే ఉంటుంది దోస అయితే. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చనమాట. సో, ఈ ప్లేట్‌లేమో నేను మొన్న కొన్నాననమాట. సో, అందుకని మీతో షేర్ చేశానవి. నేను రిలయన్స్ మార్ట్‌లో కొన్నాను. ఇదేమో ఇంకా చింతకాయలు ఆఫ్టర్‌నూన్ నుంచి చింతకాయలు కోసుకొచ్చారు మా వారు. మా అత్తయ్యను, మా వారెళ్లి ఇంకా తీసుకొచ్చారనమాట. చాలా, చాలా ఉన్నాయండి చెట్టుకి. నేను గూడా వెళ్ళాను. అది గూడా నేను మీతో షేర్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడేమో ఇంకా మిషన్ కుడుతున్నాననమాట నేను. అందుకనే వెళ్ళలేదు. కొంచెం కొత్త బట్టలు అవన్నీ ఉంటే కొంచెం సైజ్ చేయాల్సినవి ఉంటే అవన్నీ కుడుతున్నాననమాట నేను. ఇంకా దాని తర్వాత మా వారు భోజనం తినడానికి 1:30కి అలా వచ్చారు. వెళ్ళడమేమో 12కి అలా వెళ్ళారు. సో, 1:30కి వస్తే అప్పుడు ఆయనతో పాటు నేనొచ్చాననమాట. మా అత్తయ్య అయితే ఫుడ్ తీసుకొనే పొలానికెళ్లారనమాట. సో, అక్కడే తిందాం అని చెప్పేసి, తిని మళ్ళీ స్టార్ట్ చేస్తే కొంచెం 4 దాకా అలా కోసొద్దాం అని చెప్పేసి అనుకోని ఇంక వెళ్ళారనమాట. ఇంక ఈయన భోజనానికొచ్చారు కదా! ఇంక ఆయన తిని ఆయనతో పాటు నేను కూడా వస్తానని చెప్పేసి వచ్చాను. ఇక్కడ మొత్తం మిరపకాయలైతే పండిపోయినాయి చూసారా? అసలు చాలా వరకు బజ్జి మిరపకాయలు అవన్నీ కోసేశారండి మా విలేజ్‌లో అయితే. ఇంకా మిరపకాయలు ఇంకేముంది ఒక నెల అయితే వచ్చేస్తాయి అనుకుంటా. సో, ఇక్కడేమో మనం ఆ రోజు నేను నా ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు ఇదే చేననమాట. పువ్వు పూసింది. ఇంకా కాయలు రాలేదండి. కందికాయలైతే ఇంకా రాలేదు అప్పటికి. ఇప్పుడైతే చూడండి అసలు మొత్తం కందికాయలొచ్చేసి చెట్లన్నీ ఇలా వాలిపోయాయి. ఏందబ్బా ఇరిగిపోయాయి అనుకున్నా నేను. కానీ మా అత్తయ్య చెప్పారు, "కాదు కందికాయల బరువుకి అలా వంగిపోయినాయి అవి" అని చెప్పారు. నేనేమో ఒకటి కోసుకొని తింటున్నాననమాట. ఎలా ఉంటది టేస్ట్ బావుందా అనిపిచ్చి. అంటే బాయిల్ చేసుకుంటే చాలా బావుంటదండి ఈ కందికాయలైతే. మనం ఉడకబెట్టుకుంటే సూపర్‌గా ఉంటాయన్నమాట టేస్టీగా ఇవైతే. సో, ఇట్లా వెళ్ళడానికి మాత్రం ఈ కంది చేనుకి మధ్య మధ్యలో పాయల్లాగా చేశారండి. దారి లాంటిది చేశారు అక్కడక్కడ మొత్తం పొలంలో. అట్లా ఇంకా మనం వెళ్ళడానికి అట్లా వీలుగా ఉండేటట్లు చేశారనమాట. సో, ఇంక దాంట్లో నుంచి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చనమాట. కొయ్యడానికి ఈజీగా ఉంటదనో మరి నాకంతగా పర్టిక్యులర్‌గా తెలీదు గానీ, ఇంక అలా పాయల్లాగా చేశారు. ఇంక వాటిలో నుంచి వెళ్తున్నామనమాట. ఇక్కడ చూడండి అసలు భలే అనిపిస్తది. కంజు పిట్ట అంటే తెలుసా అండి మీకు? కంజు పిట్ట అంట దాని పేరు. ఆ పిట్ట వేసిన గుడ్లంట ఇవైతే. అసలు 9 గుడ్లేసిందండి అసలు. అదేంటో నేలలో వేసింది. అసలు ఎవరైనా చూడకుండా తొక్కుతారా అనిపిచ్చింది. అసలు ఇదేంది ఇక్కడేసిందనుకోని. కాకపోతే అక్కడ గుబూరుగా ఉండడం వల్ల సో, అలా వేసిందని జెప్పారు మా అత్తయ్య అయితే. సో, కంజు పిట్టవని మా అత్తయ్యే చెప్పారు. మొత్తం అయితే 9 గుడ్లేసిందండి అదైతే అసలు. భలే ఉన్నాయి అసలు గుడ్లైతే. అవి తింటారంట గూడా అండి. బట్ వామ్మో! మేము అసలు ఎప్పుడు తినలేదు. మేము కోడిగుడ్లు తినడమే చాలా ఎక్కువ. సో, ఇక్కడైతే ఇంక మా వారైతే చెట్లెక్కుతున్నారండి ఇంకా. చెట్టెక్కడానికైతే రెడీ అయిపోయారు. మా అత్తయ్య ఆల్రెడీ తినేసి గూడా కొన్ని కొడుతుంటే నేను అక్కడ కింద పడినయన్నీ ఏరుతున్నా. కానీ చాలా కష్టమండి అసలు. చింతకాయలు కోయడం నిజంగానే చాలా కష్టం. అలవాటున్నోళ్ళకైతే పర్లేదు కానీ, సో, అలవాటు లేనోళ్ళకైతే కష్టమేనండి. ఇంకా మా వారు కొంచెం అల్కంగున్నారు కదా! స్లిమ్‌గున్నారని జెప్పేసి మంచిగానే ఎక్కేస్తున్నారు. ఇలా ఎక్కేటప్పుడు నాకొక పాట గుర్తొచ్చిందండి. ఆ పాట నేను పాడతారు. ఎవరేమనుకోవద్దు నా గొంతుని జూసి. చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా. ఈ పాట గుర్తొచ్చిందండి నాకైతే. నిజంగా చింత చెట్టుకి చిగురు కోసం అయితే కాదు గానీ, చింతకాయల కోసం అయితే ఎక్కేవారండి మా వారైతే. సో, చాలా కష్టంగా చూడండి. అక్కడ కొన్ని అసలు నిజంగా చాలా కష్టపడి ఎక్కారనమాట.
సో, ఎగ్గయితే ఇంక ఈ విధంగా అయితే కోసి అంటే ఇవి కొన్నేననమాట. ఇంట్లో పెట్టొచ్చాం కదా సగము. ఇంకో సగమయితే కోసి తీసుకెళ్ళాము. ఇంక మా అత్తయ్య అయితే తిని అక్కడ పెట్టేశారు క్యారేజీ అదంతా. సో, ఇంక చూస్తున్నారు. ఇంక అయిపోయింది. ఇంగ అప్పటికే సరిపోయింది ఇంగ మా వారికి. 15 కేజెస్ కోసారండి అసలు నిజంగానే. ఇంక మేమేమో నేను మా అత్తయ్య ఏరాము. సో, ఇదండి ఈరోజుటి వీడియో. నచ్చిందా అండి? నా యొక్క గాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో వీడియోతో వస్తాను. అంతవరకు ఖుదాఫిజ్.